ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ వార్తని మీకు అందిస్తోంది జనవరి 30, 2026. ఒక తల్లి తన ఇద్దరి బిడ్డల్ని తీసుకొని చర్లపల్లి రైల్వే స్టేషన్లో ట్రాక్ వైపుగా వెళ్ళింది. రాత్రి సమయంలో జనవరి 31 ఉదయానికల్లా గుప్పుమంది ఈ వార్త. తల్లి తన బిడ్డలతో కలిసి బలవన్మరణానికి పాల్పడింది అని. ఎవ్వరికీ అర్థం కాలేదు అసలు తల్లి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది, ఏం జరిగింది, ఆ పిల్లలు ఏం పాపం చేశారు అని. కుటుంబ సభ్యులు కూడా మాకేమీ తెలియదని చెప్పారు. ఇప్పటికీ 2 నెలలు కావస్తుంది. అందరూ ఈ విషయాన్ని మర్చిపోయారు, కానీ ఆర్టీవీ మర్చిపోలేదు. ఆర్టీవీ అప్పటి నుంచి ఎన్నో అనుమానాలని లేవనెత్తింది, చాలా కోణాలని ప్రస్తావించింది, అధికారుల్ని ప్రశ్నించింది, కుటుంబ సభ్యుల దగ్గర వివరాలు సేకరించింది. చివరికి ఆర్టీవీ ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకొచ్చింది. విజయారెడ్డి మృతికి కారణం ఎవరు, తనని ఎవరు ప్రవోక్ చేశారు, తనతో పాటు తన పిల్లల్ని కూడా ఎందుకు తీసుకువెళ్లాల్సి వచ్చింది, ఇన్ని రోజులుగా అధికారులు ఎందుకని ఈ విషయాల్ని రాబట్టలేకపోయారు, విజయారెడ్డి ల్యాప్టాప్ ఫోన్లో ఉన్న సమాచారం ఏమైంది, ఆ డివైజ్లు నిజంగానే అధికారులు చెప్పినట్లుగా ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోయాయా లేకపోతే అవన్నీ అబద్ధాలా, ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం అధికారులు చేస్తున్నారా, సొంత కుటుంబ సభ్యులు సైతం అదే పని చేస్తున్నారా? ఇప్పుడు ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఆర్టీవీ మీకు సమాధానం చెప్తోంది. ఎవరి దగ్గర లేని ఒక ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ని ఆర్టీవీ మీ ముందుకి తీసుకురాబోతోంది. మీరు ఇప్పటికే చూస్తున్నారు, విజయారెడ్డి కేసుకు సంబంధించి ఎటూ తేల్చని జీఆర్పీ పోలీసుల వ్యవహారాన్ని మీరు చూస్తున్నారు. కానీ ఆర్టీవీ చేతిలో విజయారెడ్డి కేసుకు సంబంధించి రిపోర్ట్ రెడీగా ఉంది. పక్కా ఆధారాలను ఆర్టీవీ ఇప్పుడు బయట పెట్టబోతోంది. విజయారెడ్డిని చంపింది ఆ ముగ్గురేనా? విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆధారాలతో సహా నేను ఈ విషయాల గురించి మాట్లాడగలను అని చెప్తున్నారు. విజయారెడ్డిని అన్న చిరంజీవి, తల్లి పుష్పలత, వదిన లక్ష్మీనే ఇలా ప్రవోక్ చేశారా, తనని హింసించారా అనే ప్రశ్నలకి ఇప్పుడు మరింత బలం చేకూరుతోంది. ఆ ముగ్గురు చనిపోవడానికి ఈ ముగ్గురే కారణమా అనే ప్రశ్న వస్తే అవును అనే సమాధానానికి మరింత బలం చేకూరుతుంది. విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు మనం వింటే ఒక్కసారి విజయారెడ్డి భర్త ఏమంటున్నారు. సురేందర్ రెడ్డి ఇన్ని రోజులుగా సైలెంట్గా ఉన్నటువంటి సురేందర్ రెడ్డి ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నాడు అనడానికి కూడా చాలా పెద్ద కారణం దాగి ఉంది. సురేందర్ రెడ్డి ప్రాణాలకి సైతం హాని ఉంది అంటూ తెలుస్తోంది. అతను కూడా డేంజర్లో ఉన్నాడంటూ సమాచారం అందుతోంది. సో ఒక్కొక్కటిగా ఆర్టీవీ దీనికి సంబంధించిన అన్ని విషయాల్ని మీకు చెప్పబోతోంది. అన్ని ప్రశ్నలకి సమాధానాలు రాబట్టాం. మీకు ఆ సమాధానాలని మేము ఇప్పుడు చూపించబోతున్నాం ఒక్కొక్కటిగా. ఒక్కసారి ఆర్టీవీతో సురేందర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు విజయారెడ్డి భర్త ఒకసారి చూద్దాం. మీడియా మిత్రులే కారణం ఎవరు అనుకుంటున్నారు? నా అనుమానం వీళ్ళు ముగ్గురే. మా అత్తయ్య పుష్పలత, మా బొమ్మారిది చిరంజీవి, వాళ్ళ భార్య లక్ష్మి, చిరంజీవి భార్య. వీళ్ళ ముగ్గురికి ఖచ్చితంగా తెలిసి ఉంటదమ్మా ఏ హిస్టరీ ఉంది అనేది. ఎందుకంటే నేను దూరంగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురికి ఖచ్చితంగా తెలిసి ఉంటది దీని చావుకు రీజన్ ఏంది, ఎందుకు వచ్చింది. కానీ వాళ్ళు ఆ డైవర్ట్ చేసి ఆ రీజన్ నా మీదే నూకాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మీరు చెప్తూ ఉన్నారు? లక్ష్మి ఎందుకు చెప్తున్నా అంటే లక్ష్మికి ఆలోచన లేకపోతే, వాళ్ళ వదిన మీద ఆలోచన లేకపోయి, వదిన లగ్జరీగా ఉంది, మా వదిన బాగా డబ్బులు ఉన్నాయి, మా వదిన బాగా డ్రెస్ ఆర్డర్ పెట్టుకుంటది, మా వదిన రాయల్ లైఫ్ గా ఉంది అన్న మీడియా మిత్రులే కారణం ఎవరు అనుకుంటున్నారు? నా అనుమానం వీళ్ళు ముగ్గురే. మా అత్తయ్య పుష్పలత, మా బొమ్మారిది చిరంజీవి, వాళ్ళ భార్య లక్ష్మి, చిరంజీవి భార్య. వీళ్ళ ముగ్గురికి ఖచ్చితంగా తెలిసి ఉంటదమ్మా ఏ హిస్టరీ ఉంది అనేది. ఎందుకంటే నేను దూరంగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురికి ఖచ్చితంగా తెలిసి ఉంటది దీని చావుకు రీజన్ ఏంది, ఎందుకు వచ్చింది. కానీ వాళ్ళు ఆ డైవర్ట్ చేసి ఆ రీజన్ నా మీదే నూకాలని ప్రయత్నం చేస్తున్నారు.
ఎందుకు లక్ష్మి మీద ఎందుకు మీరు చెప్తూ ఉన్నారు? లక్ష్మి ఎందుకు చెప్తున్నా అంటే ఆ లక్ష్మికి ఆలోచన లేకపోతే, అలా వదిన మీద ఆలోచన లేకపోయి, అలా వదిన లజ్జర్గా ఉంది, మా వదిన బాగా డబ్బులు ఉన్నాయి, మా వదిన వదిన బాగా డ్రెస్ ఆర్డర్ పెట్టుకుంటది, మా వదిన రాయల్ లైఫ్ గా ఉంది అన్న మీడియా మిత్రులే. గల కారణం ఎవరు అనుకుంటున్నారు? సో మనం చూస్తున్నాం కదా, భర్త సురేందర్ రెడ్డి, విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. ఆ సమయంలో దుబాయ్ నుంచి వచ్చారు, అక్కడ ఉద్యోగం చేసేవారు. వచ్చిన తర్వాత ఎంతో మంది ఎన్నో ప్రశ్నల్ని ఆయన్ని అడిగారు, కానీ ఆయన ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు, నాకేమీ తెలియదు అంటూ చెప్తున్నారు. కానీ ఇప్పుడే ఎందుకు ఆయన మాట్లాడుతున్నారు అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులుగా తన ప్రాణాలకి హాని ఉంది, ఏ క్షణమైనా తన ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది అంటూ ఆయన భయపడుతూ వస్తున్నారు. అలాగని తన బిడ్డలు, తన భార్య ప్రాణాలు ఇంత దారుణంగా చిత్రహింసలు అనుభవించి ప్రాణాలు కోల్పోతే తనకి జరిగినటువంటి అన్యాయం మీద పోరాడకుండా ఉండలేకపోయాడు. ప్రాణాలకి తెగించి చాలా సమాచారాన్ని కూడగట్టుకొని ఇక బయటికి రావాల్సిన సమయం వచ్చిందని భావించాడా? ఆయన మాటలు వింటే మీకేమనిపిస్తోంది? తన మీదకే, తన భార్య ప్రాణాలు పోవడానికి అతనే కారణం అని చెప్పేసి తన మీదకే ఆ కేసుని నెట్టే ప్రయత్నం చేశారా? సొంత కుటుంబ సభ్యులే ఇలా ప్లాన్ చేశారా? తల్లి పుష్పలత, విజయారెడ్డి తల్లి పుష్పలత, అన్న చిరంజీవి రెడ్డి, వదిన లక్ష్మి, వీరి ముగ్గురికి పూర్తి సమాచారం తెలుసా? అసలు విజయారెడ్డి ఎందుకు ఇలాంటి పని చేశారు? తనతో పాటు పిల్లల్ని ఎందుకు తీసుకువెళ్లాల్సి వచ్చింది? అసలు ఆ స్థాయికి మానసికంగా అంత ఎలా కృంగిపోయారు అనేది మాత్రమేనా వాళ్ళకి తెలిసిన సమాచారం? లేకపోతే ఇంకా ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే ప్రశ్నకు కూడా ఆర్టీవీ దగ్గర సమాధానం ఉంది. ఖచ్చితంగా మేము ఆ సమాచారాన్ని కూడా మీ ముందు మేము బయట పెట్టబోతున్నాం. కానీ ఇప్పుడు మీరు క్లియర్గా చూస్తున్నారు, విజయారెడ్డి భర్తే తన మీదకే కుట్ర జరిగింది, తన ప్రాణాలకి హాని ఉంది అని చెప్తున్నారు. ఇప్పటికే కేసు కూడా నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఎవరెవరి మీద అనుమానాలు ఉన్నాయో, ఎవరెవరికి ఈ సమాచారం తెలుసు అనే దానితో సహా పూర్తి స్థాయిలో కేసు కూడా నమోదైంది. తల్లి పుష్పలత, అన్న చిరంజీవి రెడ్డి, అలాగే వదిన లక్ష్మి, వీళ్ళందరికీ ఈ సమాచారం తెలుసు అని ఆ కేసులో ప్రస్తావించారు అంటూ మనకి సమాచారం అందుతోంది. ఎవరి దగ్గర లేనటువంటి సమాచారం ఆర్టీవీ దగ్గర ఎక్స్క్లూజివ్గా ఉంది. ఆర్టీవీ మీకు మరింత సమాచారాన్ని స్టెప్ బై స్టెప్ మరింత క్లియర్గా మీ ముందు ప్రస్తావించబోతోంది. విజయారెడ్డి కేసుని పూర్తి స్థాయిలో ఛేదించే వరకు ఆర్టీవీ విశ్రమించలేదు. విజయారెడ్డికి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా ఆర్టీవీ పోరాడుతుంది, ఇలాంటి బాధితుల పక్షాన నిలుస్తుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే మా మీద కూడా కేసులు పెట్టారు. మేము న్యూస్ చెప్తున్నందుకు, అనుమానాల్ని లేవనెత్తుతున్నందుకు, ప్రశ్నిస్తున్నందుకు చిరంజీవి రెడ్డి ఆర్టీవీ మీద కేసు పెట్టడానికి ప్రయత్నించాడు. మా మీద డెఫమేషన్ కేసు పెట్టడానికి ప్రయత్నించాడు. మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేశాడు. ఆర్టీవీ బెదురుతుందా? ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బెదిరే ఛానల్ అనుకుంటున్నారా? ఇప్పుడు అర్థమవుతుంది ఒక్కొక్కరికి ఆర్టీవీ స్టామినా ఏంటో. అండ్ ఆర్టీవీ దగ్గర ఉన్నటువంటి సమాచారం చూస్తే ఖచ్చితంగా చాలా మందికి కళ్ళు తిరుగుతాయి. ఇప్పటికే గుండెల్లో గుబులు మొదలై ఉండొచ్చు ఈ వార్తను చూస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా. సో మరింత సమాచారం నేను మీకు మరింత క్లియర్గా అందించే ప్రయత్నం చేస్తాను. మా ప్రతినిధి నిర్మల మనతో జాయిన్ అవుతున్నారు. ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి నిర్మల ఈ కేసుని ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు, డీటెయిల్స్ మీకు అందిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఈ కేసులో ఇప్పుడు ఇలాంటి ఒక ఎక్స్క్లూజివ్ సమాచారాన్ని రాబట్టడంలో నిర్మల కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు. సో నిర్మలతో కూడా ఒకసారి మనం మాట్లాడదాం. నిర్మల, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మొత్తం అతి త్వరలో ఇప్పుడు ఆర్టీవీ దగ్గర చాలా కీలక సమాచారం ఉంది. ఖచ్చితంగా మనం స్టెప్ బై స్టెప్ దాన్ని బయట పెడదాం, వ్యూవర్స్కి అందిద్దాం. బట్ అట్ ది సేమ్ టైం వెరీ సూన్ ఈ కేసులో క్లారిటీ రాబోతుందా? ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ వచ్చేసిందా? సో వాట్ ఆర్ ద డీటెయిల్స్? ఇంకా భర్త సురేందర్ రెడ్డి ఏం చెప్తున్నారు, విజయారెడ్డి భర్త, ఇంకా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి?
ఎస్ నందు, ఈ కేసుకు సంబంధించి కూడా జనవరి 29న మరి ఇక్కడ చెంగిచెర్లలో నివాసం ఉంటున్నటువంటి విజయారెడ్డి కొడుకు విశాల్ రెడ్డి, కూతురు చేతనారెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా 29వ తేదీ జనవరి 2026వ సంవత్సరంలో మాత్రము చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఒక ఘోరమైన ప్రమాదం జరిగిందని అనుకోవచ్చు. ఆ ఘటనను మాత్రము ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరు మర్చిపోలేని ఘటన. అప్పుడు కూడా అంటే 2 నెలల క్రితం కూడా 2 రాష్ట్రాలు కంటతడి పెట్టి తల్లడిల్లిపోయిన రోజులను కూడా అనుకోవచ్చు. ఎందుకంటే చేతికి ఎదిగిన పిల్లలు ఇద్దరు కూడా, ఒకరు ఇంటర్ సెకండ్ ఇయర్, ఒకరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. అంత చేతికి ఎదిగిన పిల్లల్ని, ఎంతో ముద్దుగా ఉన్న పిల్లల్ని ఎందుకు తల్లి తన వెంట తీసుకెళ్ళింది, ఎందుకు బలవన్ మరణానికి పాల్పడింది, తన నిర్ణయం వెనుక ఏంటి కారణం అనేది ఎన్నో అనుమానాలకు దారి తీసిన ఈ ఘటనకు మాత్రము ఇప్పుడు తెర పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జిఆర్పి పోలీసులకు అప్పచెప్పినప్పటికీ కూడా పోలీసులు కూడా ఎప్పటికప్పుడు కూడా దాటనంపేశారే అనుకోవచ్చు ఓ పరంగా చూస్తే. ఎందుకంటే ఎన్నోసార్లు ఆర్టీవీ వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకునే ప్రయత్నం చేసింది. అక్కడ ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు కూడా ఇక్కడ బలైపోయారు. కాబట్టి దాన్ని సేకరించాలనే ప్రయత్నంలోనే జిఆర్పి పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా 45 days పడుతుంది. ఎందుకంటే ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్నాయి ల్యాప్టాప్, ఫోను అని చెప్పారు, దాంట్లో ఉన్నాయి కీలక ఆధారాలు అన్నారు. 2 days క్రితమే వెళ్తే, 2 రోజుల క్రితమే అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఫోరెన్సిక్ ల్యాబ్ మంటలు వ్యాపించాయి కదా, అగ్ని ప్రమాదం జరిగింది కదా, అందులో మరి కాలిపోయి ఉండొచ్చు, అవి బ్యాకప్ అవ్వడానికి 3-4 సంవత్సరాలు పడతాయి అని చెప్పారు. కానీ ఇక్కడ మాత్రము వాస్తవంగా చెప్పాలి అంటే 2.5 నెలలుగా విజయారెడ్డి భర్త నరకం అనుభవిస్తున్నాను అని చెప్పి ఆర్టీవీని అప్రోచ్ అవ్వడం కూడా, అంటే ఆర్టీవీని తను కాంటాక్ట్ అవ్వడం కూడా జరిగింది. అదే నేపథ్యంలో పిల్లలకు న్యాయం జరగాలి, విజయారెడ్డికి న్యాయం జరగాలి అనే కోణంలో అక్కడికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నంలో చాలా నిజాలు వెలుగులోకి వచ్చాయి. మరి విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఇప్పుడు కన్నీరు మున్నీరవుతున్నారు, గుండె తరుక్కుపోయేలాగా రోధిస్తున్నారు తను. ఎందుకంటే విజయారెడ్డి తల్లి పుష్ప, అలాగే విజయారెడ్డి అన్న భార్య ఎవరైతే ఉన్నారో లక్ష్మి, వీళ్ళు ముగ్గురు కూడా నన్ను విపరీతంగా టార్చర్ చేస్తున్నారు, మానసికంగా కుంగదీస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ముగ్గురే నా పిల్లలు, నా భార్య ఈరోజు నాకు దూరం అవ్వడానికి, వాళ్ళు బలవన్మరణానికి పాల్పడడానికి కూడా ప్రేరేపించిన వాళ్ళు వీళ్ళే అని నాకు గట్టిగా నమ్ముతున్నాను. నాకు వాస్తవాలు కూడా తెలుస్తూ ఉన్నాయి, అన్నీ కూడా ప్రూఫ్స్తో సహా ఆర్టీవీ ముందు నేను బయట పెడతాను అని చెప్పడం కూడా జరిగింది. అదే కోణంలో కూడా ఆర్టీవీతో మాట్లాడారు, పూర్తిగా డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అవి కూడా చూపించే ప్రయత్నం చేద్దాం మనము అతి త్వరలోనే కొన్ని గంటల్లోనే చూపించే ప్రయత్నం అయితే చేద్దాము. ముఖ్యంగా ప్రధాన నిందితులు వీళ్ళే అని నేను నమ్ముతున్నాను. కాబట్టి మేడ్పల్లి పిఎస్లో సిఐ దగ్గరికి వెళ్ళి నేను అక్కడ ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. 2 రోజుల్లో మేము మొత్తం ఎంక్వైరీ చేసి నీకు పూర్తిగా కూడా న్యాయం జరిపించే వరకు కూడా మేము ఈ కేసును వదిలిపెట్టమని సిఐ కూడా చెప్పడం జరిగిందని ఆర్టీవీతో కూడా చెప్పారు. అదేవిధంగా కూడా ఆయనకు ప్రాణరక్షణ కూడా కావాలి, ఎందుకంటే నాకు థ్రెట్ ఉంది, వాళ్ళు బెదిరిస్తున్నారు అని కూడా చెప్పడం జరిగింది. అందుకు మరి మేడ్పల్లి పోలీసులు కూడా వాళ్లకు సెక్యూరిటీ కల్పించడం జరిగింది సురేందర్ రెడ్డికి. ఇప్పుడు ఏమని కేసు పెట్టారు? సురేందర్ రెడ్డి పెట్టినటువంటి కేసు ఏంటి? అండ్ అంటే తన ప్రాణహాని గురించి మాత్రమేనా, లేకపోతే ఈ కేసుకు సంబంధించి ఇంకా ఏదైనా మెన్షన్ చేశారా, సమాచారం ఏదైనా ఇచ్చే ప్రయత్నం చేశారా పోలీసులు? చాలా సమాచారం కూడా తను పోలీసులకు ఇచ్చారు, ఎవిడెన్స్తో సహా, పక్కా ప్రూఫ్స్తో సహా. అసలు విజయారెడ్డిని, పిల్లల్ని, విజయారెడ్డి అన్న చిరంజీవి తన తల్లి పుష్పలత ఎలా ప్రేరేపించారు, ఎలాంటి టార్చర్ పెట్టారు, వాళ్ళు ఇలాంటి నిర్ణయానికి రావడానికి గల కారణము, వాళ్ళు ఎలా మాట్లాడుంటారు, ఎక్కడెక్కడి నుంచి ఒత్తిడి తీసుకొచ్చారు, అన్ని ప్రూఫ్స్తో సహా సురేందర్ రెడ్డి మాత్రము ఆర్టీవీ ముందుకు రావడం జరిగింది, చెప్పడం జరిగింది. వాళ్ళ పేర్లే మెన్షన్ చేశారు ఫిర్యాదులో కూడా. మరి విజయారెడ్డి అన్న చిరంజీవి, విజయారెడ్డి తల్లి పుష్పలత, విజయారెడ్డి అన్న భార్య అంటే విజయారెడ్డి వదిన లక్ష్మి, వీళ్ళ ముగ్గురు మీద కూడా నేను అనుమానంగానే నేను కేసు పెడుతున్నాను. వీళ్ళను ఖచ్చితంగా విచారించాల్సిందే, విచారించి నా పిల్లలు, నా భార్య దూరం అయ్యారు, వాళ్లకు న్యాయం చేయాలి,
చేయాలి, వాళ్ళకు న్యాయం చేయాలి. నేను ప్రాణాలతో ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ నా పిల్లల దగ్గరికి నేను వెళ్ళిపోతాను, కానీ నా పిల్లలకు న్యాయం జరిపించండి అని చెప్పేసి పోలీసుల్ని అర్థించాను అని కూడా చెప్పుకొచ్చారు నందు. అంటే సురేందర్ రెడ్డి ప్రాణాలకి హాని ఉంది అని చెప్పేసి ఆయన భయపడుతున్నారని కనపడుతుంది. ఇప్పుడు కేసు కూడా పెట్టారు. ఎలా అతనికి ఎలాంటి హాని ఉండుండొచ్చు అని కానీ, లేదంటే ఎలాంటి థ్రెట్స్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అతన్ని బెదిరించడంలో, ఇలాంటి సమాచారం ఏమైనా వస్తుందా? ఎస్, అన్ని ఆధారాలు ఉన్నాయి నందు. అన్నిటితో కూడా, అన్ని సమాచారాలతోనే పక్కాగా కూడా తను చెప్పడం జరిగింది ఆర్టీవీతో. ఎలాంటి కుట్రలు పన్నారు అనే విషయం కూడా ఆర్టీవీతో చెప్పుకొచ్చారు. కాబట్టి కొన్ని గంటల్లోనే బయట పెట్టే అవకాశం ఉంది. పూర్తిగా డీటెయిల్స్ మనకు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. కాబట్టి పూర్తి అప్డేట్తో కూడా మళ్ళీ ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్. థ్యాంక్ యూ నిర్మల, ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అందిస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఇట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు విజయారెడ్డి భర్త చెప్తున్న మాటలే మీరు విన్నారు. విజయారెడ్డి తల్లి గురించి, అలాగే విజయారెడ్డి బ్రదర్, అతని భార్య వదిన, విజయారెడ్డి వదిన, వీళ్ళందరి గురించి ఇప్పుడు అతను ప్రస్తావించారు ఈ కేసులో. తల్లి పుష్పలత, అన్న చిరంజీవి రెడ్డి, అతని భార్య లక్ష్మి, వీళ్లకు తెలిసే జరిగింది, వీళ్ళు ప్రొవోక్ చేశారు, వీళ్ళకి తెలియకుండా జరగలేదు. అంటే ఇప్పుడు ఈ ముగ్గురు ప్రాణాలు పోవడానికి కారణం ఏంటి అనేది ఆ ముగ్గురికి తెలుసు. అండ్ ఇప్పటికే సురేందర్ రెడ్డి ఏ సమాచారాన్ని అయితే ఇచ్చారో అదంతా ఇప్పుడు ఆర్టీవీ దగ్గర ఉంది. ఈ కేసులో చాలా విషయాలకి సంబంధించి పోలీసుల దగ్గర కూడా లేని సమాచారం ఆర్టీవీ దగ్గర ఉంది. ఇప్పుడు సురేందర్ రెడ్డి ప్రాణాలకి హాని ఉంది. సురేందర్ రెడ్డికి ఇప్పటికే పోలీసులు రక్షణ కల్పించారు, కానీ మరింత రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం అవసరం ఉంటే సురేందర్ రెడ్డి ప్రాణాలకు ఎవరైతే హాని కల్పిస్తామని బెదిరిస్తున్నారో, సురేందర్ రెడ్డి ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారో, ముందు వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అట్ ది సేమ్ టైం ఒక్కొక్కటిగా ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా మరెవ్వరి దగ్గర ఈ సమాచారం లేదు. ఈ కేసుని పూర్తి స్థాయిలో ఫాలోఅప్ చేస్తూనే ఉంది ఆర్టీవీ. గత 2.5 నెలలుగా ఆ ముగ్గురి ప్రాణాలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని మేము చెప్తున్నాం. దానికి తగ్గట్లుగా ఆర్టీవీ ఈ కేసును ఫాలోఅప్ చేసింది. ఇప్పుడు మొత్తం మీద ఒక బ్రేక్ త్రూ ఈ కేసులో మనం చూస్తున్నాం. ఆర్టీవీ మీ ముందు ప్రజెంట్ చేస్తోంది. ఇప్పటికే సురేందర్ రెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్కి సంబంధించిన డీటెయిల్స్ మేము మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సురేందర్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే తన అత్త, అట్ ది సేమ్ టైం తన బావ, అతని భార్య, ఈ ముగ్గురు కలిసే ఈ విషయంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నట్లు అతను కంప్లైంట్ ఇచ్చాడు. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా సురేందర్ రెడ్డి దగ్గర ఉన్నాయి. పోలీసులు ఇప్పుడు వీటిని పూర్తి స్థాయిలో విచారణ చేయాలి అని చెప్పి ఆయన కోరుతున్నారు. సో ఇన్ని రోజులుగా ఎందుకు మాట్లాడలేదు అంటే సరైన ఆధారాల కోసం, సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ వచ్చాడు. కానీ ఈలోగానే అతని ప్రాణాలు పోతాయన్న భయం అతన్ని వెంటాడింది. అతనికి చాలామంది కాల్ చేసి థ్రెట్ చేస్తున్నారు, నిన్ను చంపేస్తాం, నీ భార్యలాగా నీ పిల్లల్లాగా నీ ప్రాణాలు కూడా పోతాయి అని చెప్పి బెదిరించారట. ఇక ఈలోపే ప్రాణాలు పోతాయన్న భయంతో, తన భార్యకి పిల్లలకి న్యాయం జరగదేమో అన్న భయంతో అతను మొత్తం మీద బయటికి రావాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆర్టీవీతో మాత్రమే ఎక్స్క్లూజివ్గా కొంత సమాచారాన్ని పంచుకున్నాడు. ఇప్పటికీ కొంత కాదు, పూర్తిగా సమాచారాన్ని పంచుకున్నాడు. హీఈస్ బిలీవింగ్ ఆర్టీవీ మాత్రమే తనకు న్యాయం చేయగలుగుతుందని, ఈ కేసులో పోరాడగలుగుతుందని అతను నమ్ముతున్నాడు సురేందర్ రెడ్డి. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఇన్ని రోజుల పాటు సురేందర్ రెడ్డికి ఏమీ కాలేదు అంటే దానికి కూడా ఆర్టీవీయే కారణం అని అతను నమ్ముతున్నాడు. ఎందుకంటే ఈ కేసుని ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఎవరెవరి మీద అనుమానాలు ఉన్నాయో, ఎవరి వైపు వేళ్లు చూపిస్తున్నాయో వాటన్నిటిని మేము ప్రస్తావిస్తూ వచ్చాం. ఇప్పటికే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడువుకున్నారని చందంగా కొంతమంది ఇలా ప్రశ్నిస్తున్న మా మీద కేసులు పెట్టడానికి ప్రయత్నించారు. మీరు చూశారు. ఇప్పటికే చిరంజీవి రెడ్డి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశాడు ఆర్టీవీ మీద, డిఫమేషన్ కేసు వేస్తానని బెదిరించాడు. మా ప్రతినిధులు వెళ్తే అక్కడ వాళ్ళ మీద దాడికి కూడా ప్రయత్నించినట్లుగా తెలిసింది. ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు ఏం సమాధానం చెప్పగలుగుతారు? 3 నిండు ప్రాణాలు బలైపోయాయి.
సో వాళ్ళని ఎవరెవరు ప్రవోక్ చేశారు, ఇంకా ఈ కేసులో ఎలా ప్రవోక్ చేశారు, ఎవరెవరు ప్రవోక్ చేశారు, వాళ్ళ మీద ఎలాంటి ప్రెషర్స్ ఉన్నాయి, ఆ తల్లి ఎలాంటి టార్చర్ అనుభవించింది, అలాగే ఆ పిల్లలకి కూడా థ్రెట్ ఉంది అని ఆర్టీవీ ముందుగానే గెస్ చేసింది. అంటే ఆ పిల్లల్ని కూడా బ్రతకనివ్వరు ఒకవేళ తను మాత్రమే ప్రాణాలు తీసుకుంటే, కాబట్టే ఆ పిల్లల్ని కూడా తీసుకువెళ్ళింది. అండ్ ఆ పిల్లలకి కూడా జరుగుతున్న విషయం తెలుసు, అందుకే వాళ్ళు కన్విన్స్ అవ్వగలిగారు. ఈ విషయాల్ని ఆర్టీవీ చాలాసార్లు ప్రస్తావించింది. చాలా అనుమానాలని కుటుంబ సభ్యుల మీద కూడా లేవనెత్తింది. ఇప్పుడు సురేందర్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు చూస్తుంటే అందరికీ అర్థమవుతుంది ఏం జరిగింది అనేది. సో మరింత క్లియర్గా విత్ ప్రాపర్ ప్రూఫ్స్, విత్ ప్రాపర్ ఎవిడెన్స్ ఆర్టీవీ ఒక్కొక్కటిగా అన్ని విషయాల్ని మీ ముందు ప్రస్తావించబోతోంది, మీకు చెప్పబోతోంది, మరింత క్లియర్గా చూపించబోతోంది ప్రతి ఆధారాన్ని కూడా. సో అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, పోలీసుల మీద వ్యవస్థల మీద ఉన్నటువంటి రెస్పెక్ట్తో కొన్ని విషయాల్ని మేము ఇప్పుడే బయటకు చెప్పడం లేదు. బికాజ్ వీ రెస్పెక్ట్ సిస్టమ్. సో వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వాలి కాబట్టి మేము అన్ని విషయాల్ని పూర్తి స్థాయిలో ఇప్పుడే బయటకు చెప్పడం లేదు. పోలీసులే ఈ విషయంలో యాక్షన్ తీసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం, వ్యవస్థల ద్వారా న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ ఈ కేసు నీరు కారిపోయేలా చేయాలని కొంతమంది ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలకి అడ్డుకట్ట వేసే ప్రయత్నం కూడా ఆర్టీవీ చేసింది. సో మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి? ఒక్కొక్కటిగా ఆర్టీవీ మీకు అన్ని విషయాల్ని మరింత క్లియర్గా చెప్పబోతోంది. సో ఒక్కసారి సురేందర్ రెడ్డి ఏమంటున్నాడు, విజయారెడ్డి భర్త. గల కారణం ఎవరు అనుకుంటున్నారు? నా అనుమానం వీళ్ళు ముగ్గురే. మా అత్తయ్య పుష్పలత, మా బొమ్మారిది చిరంజీవి, వాళ్ళ భార్య లక్ష్మి, భార్య. వీళ్ళ ముగ్గురికి ఖచ్చితంగా తెలిసి ఉంటదమ్మా ఏ హిస్టరీ ఉంది అనేది. ఎందుకంటే నేను దూరంగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురికి ఖచ్చితంగా తెలిసి ఉంటది దీని చావుకు రీజన్ ఏంది, ఎందుకు వచ్చింది. కానీ వాళ్ళు ఆ డైవర్ట్ చేసి ఆ రీజన్ నా మీదే నూకాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మీరు చెప్తూ ఉన్నారు? లక్ష్మి ఎందుకు చెప్తున్నా అంటే, లక్ష్మికి ఆలోచన లేకపోతే, అలా వదిన మీద ఆలోచన లేకపోయి, అలా వదిన లగ్జరీగా ఉంది మా వదిన, బాగా డబ్బులు ఉన్నాయి మా వదిన, వదిన బాగా డ్రెస్ ఆర్డర్ పెట్టుకుంటది, మా వదిన రాయల్ లైఫ్ గా ఉంది అన్న మీడియా మిత్రులే. కారణం ఎవరు అనుకుంటున్నారు? నా అనుమానం వీళ్ళు ముగ్గురే. మా అత్తయ్య పుష్పలత, మా బొమ్మారిది చిరంజీవి, వాళ్ళ భార్య లక్ష్మి, భార్య. వీళ్ళ ముగ్గురికి ఖచ్చితంగా తెలిసి ఉంటదమ్మా ఏ హిస్టరీ ఉంది అనేది. ఎందుకంటే నేను దూరంగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురికి ఖచ్చితంగా తెలిసి ఉంటది దీని చావుకు రీజన్ ఏంది, ఎందుకు వచ్చింది. కానీ వాళ్ళు ఆ డైవర్ట్ చేసి ఆ రీజన్ నా మీదే నూకాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మీరు చెప్తూ ఉన్నారు? లక్ష్మి ఎందుకు చెప్తున్నా అంటే, లక్ష్మికి ఆలోచన లేకపోతే, అలా వదిన మీద ఆలోచన లేకపోయి, అలా వదిన లగ్జరీగా ఉంది మా వదిన, బాగా డబ్బులు ఉన్నాయి మా వదిన, వదిన బాగా డ్రెస్ ఆర్డర్ పెట్టుకుంటది, మా వదిన రాయల్ లైఫ్ గా ఉంది అన్న. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU